మనము ఇప్పుడు లోవర్ బాడీ అంటే మన హిప్స్ అండ్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని మనం తెలుసు కదా, మన హిప్స్ అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని మనకు తెలుసు. లోవర్ ఎండ్ ఆఫ్ ద స్పైన్ టెన్షన్ అంతా కూడా ఇక్కడ లోవర్ ఎండ్ ఆఫ్ ద స్పైన్ కూడా బాగా స్టోర్ అయి ఉంటుంది మనకి. అందుకే అండ్ రెగ్యులర్గా ఓన్లీ కూర్చోవడము, అది డెస్క్ దగ్గర అయినా సోఫాలో అయినా లేకపోతే ఏ పనికైనా కానీ కూర్చోవడము ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఎనీ పొజిషన్ ఓన్లీ నుంచుంటున్న వాళ్ళు కానీ అలా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు మన టెన్షన్ అనేది అంతా ఇక్కడ అబ్డామన్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఎలా మనం రిలీజ్ చేసుకోవచ్చు యోగా త్రూ, అండ్ దానికి సంబంధించిన జాయింట్ రొటేషన్స్ ఆసనాలు చూద్దాము. మిడ్ ఫ్లోర్ లాగా అనమాట, స్టమక్ చుట్టూ ఉండేది అండ్ స్పైన్ చుట్టూ ఉండే టెన్షన్ని రిలీజ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అనేవి చూద్దాము. ఇప్పుడు స్లోగా ఫీట్ అనేది కంప్లీట్గా ఇప్పుడు చూస్తే ఇలా ఫీట్ ఓపెన్ చేసుకొని పామ్స్ అనేది దండాసన అనేది చాలా 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 సింపుల్ బట్ చాలా బెనిఫిషియల్ మనకి స్పైన్ స్ట్రెంథనింగ్కి. పామ్స్ ఇలా థైస్ పక్కన పెట్టుకొని ఇక్కడ కూడా అండి ఇట్లా స్లౌచ్ మనం చేసేది ఈ భాగానికి కదా, సో మనం మళ్ళీ స్లౌచ్ అయితే కంప్లీట్ ప్రెషర్ స్టమక్ పైన అండ్ లోవర్ బ్యాక్ పైన పడుతుంది. సో అలా కాకుండా మనం దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని, ఇది కూడా వాల్ సపోర్ట్తో చేసుకోవచ్చు ఆర్ కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కుర్చీలో ఎలా లెగ్ స్ప్రెడ్ చేస్తామంటే ఆపోజిట్ ఇంకో చైర్ పెట్టుకొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు, ఆర్ వాల్కి పెట్టుకొని కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్. డెస్క్ జాబ్ వాళ్ళు కూడా జస్ట్ ఇది ఒక 5 to 10 breaths ఎవ్రీడే చేస్తే కూడా చాలా రిజల్ట్స్ చూస్తారు. ఇలా పామ్స్ పెట్టుకొని టోస్ అనేది మనకి ఇలా వదిలే సైడ్కి కానీ ఇలా ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ కాకుండా ఈ టోస్ అనేవి సీలింగ్కి పాయింట్ అయి ఉండాలన్నమాట. సో మన స్పైన్ స్ట్రెయిట్గా, పామ్స్ అనేవి రిలాక్స్డ్గా, వెనకాలకి కాదు ఇలా ముందుకి కాకుండా జస్ట్ స్పైన్ ఇలా హ్యాండ్స్ పక్కకి పెట్టుకొని సపోర్ట్గా, టోస్ అనేది కూడా ఇలా పక్కకి సైడ్స్కి కాకుండా సీలింగ్ ఉంటూ చిన్ స్ట్రైట్గా, చిన్ కూడా ఇట్లా వదిలేకుండా ఆర్ మరీ పైకి కాకుండా ఇలా పెట్టుకుంటే దండాసన అంటేనే స్టిక్ పోజ్. సో స్టిక్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా, సో అలా మనం చాలా రిలాక్స్డ్గా పెట్టుకొని ఈ పాయింట్స్ పెట్టుకున్నాక మళ్ళీ దాంట్లో ఏమైపోతుందంటే బాడీ ఇలా టైట్ చేసేస్తాము ఇవన్నీ స్ట్రైట్గా పెట్టాలని, అలా అవసరం లేదు. దాన్ని బ్రీత్తో కంట్రోల్ చేసుకోవచ్చు. స్లోగా డీప్ బ్రీత్ తీసుకొని ఒక 3 to 4 బ్రీత్స్ తీసుకున్నాక యాంకిల్స్ ఉన్నాయి కదా, మన టోస్ని ఇలా స్లోగా ఇన్హేల్ చేసి ముందుకి, ఎగ్జేల్ చేస్తూ బయటకి, ఇన్హేల్ ముందుకి, ఎగ్జేల్ చేస్తూ బయటకి. మనకి ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి. ఇది ఎవ్రీడే ఖచ్చితంగా చేసుకోవాల్సింది. ఈవెన్ పడుకునే ముందు కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలోంచి టెన్షన్ రిలీజ్ చేయడానికి, ఎక్కువసేపు నుంచునే వాళ్ళు, ఎక్కువసేపు ట్రావెల్లో ఉండేవాళ్ళు ఇవి చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇలా ఇన్హేల్ ఎక్సేల్ చేసుకొని టోస్ని ఇలా పించ్ చేయండి గట్టిగా, ఇలా టోస్ని ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ టైట్ ఓపెన్ క్లోజ్ ఓపెన్. ఇలా 5 rounds చేసుకున్నాక యాంకిల్స్ని స్లోగా కలిపి ఇలా రొటేట్ చేసుకుంటే ఆపోజిట్ స్లోగా ట్యాప్ 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 చేసుకొని అప్పుడు మనం బద్ధ కోణాల్లోకి వచ్చి బటర్ఫ్లై బద్ధ కోణాల్లోకి వచ్చి ఇలా ఫీట్ దగ్గర పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ బాగా ఫ్లాప్ చేసుకొని కుదిరిన వాళ్ళు ఈజీగా ఉంది మాకు ఇది అనుకున్న వాళ్ళు ఇలా క్లోజ్ అండ్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ చెస్ట్ కూడా ఓపెన్ అవుతుంది. మళ్ళీ స్లౌచ్ అస్సలు కాకుండా స్లోగా ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్, ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్ అండ్ క్లోజ్. ఇలా స్లోగా చేసుకొని దెన్ బోత్ ద లెగ్స్ ఓపెన్ చేసి చక్కీ చలానాసన ఇలా హ్యాండ్స్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ బాగా ఫుల్గా లంగ్స్లో మంచిగా శ్వాస తీసుకొని
అండ్ స్లోగా ఎక్సేల్ చేసేటప్పుడు మనం చేసేది ఈ భాగానికి, పుట్ట భాగానికి అండ్ లోవర్ బ్యాక్కి కాబట్టి దృష్టిని కూడా అక్కడ పెట్టుకొని ఎక్సేల్ చేస్తూ స్లోగా ఇలా టో టు టో 2 బ్యాక్ వచ్చేటప్పుడు మళ్ళీ వెనకాతలకి 3, మళ్ళీ స్లోగా వెనకాతలకి 4, 5, ఇలానే ఆపోజిట్ 1, 2, ఎక్సేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి 3, 4 and 5. స్లోగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్యాప్ చేసుకోండి నీస్ని మంచిగా. దీంట్లో యూజువల్గా ఏమవుతుందంటే మనకి రెగ్యులర్గా చేసేటప్పుడు ఫాస్ట్గా ఇలా పైన నుంచి చేసేస్తామన్నమాట. ఆర్ స్లోగా చేసినా కానీ ఇలా పైనుంచి చేసినప్పుడు అప్పర్ బాడీని వాడేస్తాం తెలియకుండానే, మనకి దృష్టి ఉండదు. ఒక 2 రౌండ్స్ ఇలా లోపలికి దిగి తర్వాత ఓన్లీ ఇలా పై బాడీ వాడతాము. దానివల్ల మనకు అంత ప్రయోజనం ఉండదు. మనం చేసేది ఏ భాగానికో ఆలోచించుకొని దాని ప్రకారం మనం ఆ పార్ట్ని వాడితే మనకి మ్యాక్సిమం బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. దానివల్లనే మనకి ఆక్సిజన్ అక్కడికి వెళ్ళడము అండ్ టాక్సిన్స్ అక్కడి నుంచి రిమూవ్ అవ్వడము అండ్ దెన్ మనకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అందుకని మనము చేసేటప్పుడు ఇలా ప్రతి రౌండ్ని ఒక 3 రౌండ్స్ చేసినా, 5 రౌండ్స్ చేసినా, 10 రౌండ్స్ చేసినా సరే మన ధ్యాసని మళ్ళీ దాని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పార్ట్ని వాడుతున్నామా లేదా అన్నది చూసుకుంటూ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ చాలా తొందరగా చూడగలుగుతారు ఖచ్చితంగా. ఇన్హేల్ చేసుకొని ఇప్పుడు చూడండి లోవర్ పార్ట్ ఖచ్చితంగా థై వరకు వెళ్ళి స్లోగా పైకి వస్తుంది. పొట్ట ఉంది మాకు, మేమంతా బెండ్ కాలేకపోతున్నాము అందుకని ఇలా అంటే, అది కూడా మనం పొట్ట ఉన్న వాళ్ళు కూడా ముందుకి మీరు చూస్తే ఓన్లీ షోల్డర్స్తో కాకుండా ఎంటైర్ అప్పర్ బాడీని లీన్ చేసి మనం ఇలా రోల్ చేసుకుంటే చాలా రిజల్ట్స్ మనకు ఖచ్చితంగా తొందరగా వస్తాయి. ఇవి చిన్న చేంజెస్ చేసుకుంటే ఫామ్ అనేది మనకు కరెక్ట్గా ఉందనుకోండి, మనకు పెయిన్స్ కూడా తక్కువ వస్తాయి, రిజల్ట్స్ బెటర్గా వస్తాయి అన్నమాట. ఫామ్ సరిగా లేకపోతే ఇలా తిరిగితే మనకు అప్పర్ బాడీ పెయిన్ వచ్చింది, నేను ఈ ఆసన చేయను, కొంతమంది అనుకుంటాం కదా ఇది నాకు పడదు, ఈ ఆసన చేయను, అలాంటివన్నీ పోతాయి. ఫామ్ కరెక్ట్గా ఉంది అంటే, ధ్యాస, ఫామ్ అండ్ బ్రెత్ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఈజీగా చేయగలుగుతారు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.